వెల్కమ్ టు క్రిప్టో ఎర్నింగ్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను సైతామాయును ఎలా కొనాలని వీడియో చేశాను. దాంట్లో కామెంట్స్లో చాలామంది నన్ను సెల్ చేసి బ్యాంక్ అకౌంట్కి ఎలా విత్డ్రా చేయాలో అడిగారు. దీనికోసం ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ఆథెంటికేటర్ అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాతకి మీ బిట్మార్ట్ అకౌంట్ని గూగుల్ ఆథెంటికేటర్కి లింక్ చేయాలన్నమాట. సో మీరు గూగుల్ ఆథెంటికేటర్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాతకి మీకు స్కాన్ క్యూఆర్ కోడ్ ఆర్ ఎంటర్ సెటప్ కీ అని అడుగుతుంది. మీరు ఎంటర్ సెటప్ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీకు ఫస్ట్ పైన బిట్మార్ట్ అని రాయండి. సెకండ్ కింద మీరు ఏం చేయాలంటే మీకు బిట్మార్ట్లో సెట్టింగ్స్లో 2FA కింద మీకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని కాపీ చేసుకొని ఆ సెకండ్ డబ్బాలో మీరు 2FA కోడ్ని పేస్ట్ చేయండి. కింద టైం బేస్డ్ ఉంటుంది, దాన్ని అలాగే ఉంచండి. అలా చేసి ఓకే చేసిన తర్వాత మీ బిట్మార్ట్ అకౌంట్ గూగుల్ ఆథెంటికేటర్తో లింక్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే ఈ గూగుల్ ఆథెంటికేటర్ ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడల్లా మీకు కోడ్ వస్తుంటుంది అనమాట. ఆ కోడ్ని పేస్ట్ చేయాలన్నమాట విత్డ్రా చేసినప్పుడల్లా. సో ఈ విధంగా మీరు గూగుల్ ఆథెంటికేటర్తో లింక్ చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు ఎలా విత్డ్రా చేయాలో చెప్తున్నా. ఇప్పుడు నేను విత్డ్రా చేయడానికి మీకు 2 వేస్ చెప్తాను. అందులో ఫస్ట్ది వచ్చి ఈజీ అండ్ ఫాస్టెస్ట్ వే అనమాట. సో మీరు మీ బిట్మార్ట్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర సైతామాయను ఎంత ఉందో చూపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీరు ఎక్స్చేంజ్ బటన్ ఉంది కదా, ఎక్స్చేంజ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది, సెల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి లిమిట్ తీసేసి దీన్ని మార్కెట్ చేయండి. మార్కెట్ చేసిన తర్వాత మీకు ఎంత కావాలంటే అంత 50 or 100% సెలెక్ట్ చేసుకొని సెల్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి అవి US డాలర్స్లోకి కన్వర్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు సెల్ చేశాక ఇప్పుడు అసెట్స్ని చెక్ చేసుకోండి, అవి US డాలర్స్లోకి మారిపోయాయి. సో ఇప్పుడు ఈ US డాలర్స్ని మనం డైరెక్ట్గా విత్డ్రా చేసుకొని బ్యాంక్ అకౌంట్కి ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. ఇప్పుడు USDT ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా అని ఉంది కదా, విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేయండి. విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఇప్పుడు ఫస్ట్ ERC20 చూపిస్తుంది కదా, ఈ ERC20 కాదు, మీరు ఇక్కడ పక్కన TRC20 ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ERC20 క్లిక్ చేస్తే మీకు విత్డ్రా ఫీజే $46 అనమాట. సో మీకు భారీ విత్డ్రా ఫీజు $46 ఉంటుంది. సో ERC20 కాదు, మీరు విత్డ్రా చేయాల్సింది TRC20. సో TRC20 మీరు విత్డ్రా చేస్తే మీకు చూడండి విత్డ్రా ఫీజు జస్ట్ $1. మినిమం విత్డ్రా వచ్చేసి $10. సో $10 మీరు విత్డ్రా చేస్తే మీకు $9 వస్తాయి. మీరు $100 విత్డ్రా చేసినా మీకు ఫీ $1. మీరు $1000 విత్డ్రా చేసినా మీకు $1. మీరు ఎన్ని డాలర్స్ను మీరు $5000 విత్డ్రా చేసినా మీకు జస్ట్ $1 ఫీజు పోతుంది అనమాట. సో ఈ TRC20 అడ్రస్ని మనం ఎక్కడి నుంచి తేవాలి? సో ఈ TRC20 అడ్రస్ని మనం తేవాలంటే అది మనకు ప్రజెంట్ సన్క్రిప్టో అనే ఎక్స్చేంజ్ అనమాట. ఈ సన్క్రిప్టో అనేది ఒక ఇండియన్ ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్లోనే మనకు ఈ TRC20 అడ్రస్ ఉందన్నమాట. సో మనకి వెజిరెక్స్లో కానీ కాయిన్DXలో కానీ కాయిన్ స్విచ్లో కానీ మనకి ఈ TRC20 లేదు, ఓన్లీ ERC20 అడ్రస్సే ఉంది డిపాజిట్. ఈ సన్క్రిప్టో యాప్లో మనకి USDT TRC20 అడ్రస్తో పాటు ఫ్లోకీ ఇను, కిషు ఇను, సేఫ్ మూన్ లాంటి మీమ్ కాయిన్స్ కూడా చాలా వరకు యాడ్ చేశారు. అదేవిధంగా వీళ్ళు రీసెంట్గా మెటావర్స్ కాయిన్స్, ఇప్పుడు మెటావర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో మెటావర్స్ కాయిన్స్ కూడా చాలా వరకు దీంట్లో లిస్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు ఈ యాప్లో ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదులే, కానీ మీరు ఎటువంటి కాయిన్స్ కొనపోయినా మీ ఇష్టం ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం విత్డ్రా పర్పస్కైనా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ను డౌన్లోడ్ చేసుకొని కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన తర్వాత మీరు ప్లే స్టోర్లోకి వెళ్తారు. ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కింద రిజిస్టర్ బటన్ ఉంది కదా, రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీకు రిజిస్టర్ ఫామ్ అవుతుంది. అప్పుడు నేమ్, మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి ఒక ఎంపిన్ సెట్ చేసుకోండి, 4 అంకెలది. ఇక్కడ మీరు రిఫర్ కోడ్ 99750 ఖచ్చితంగా ఇవ్వండి. సో ఈ రిఫర్ కోడ్ ఇస్తే మీకు ఫ్రీగా 50 రూపీస్ బిట్ కాయిన్ వస్తాయన్నమాట. ఒకవేళ మీరు రిఫర్ కోడ్ ఇవ్వకపోతే మీకు బిట్ కాయిన్ రాదనమాట. సో ఖచ్చితంగా మీరు రిఫర్ కోడ్లో 99750 ఇవ్వండి. తర్వాతకి మీరు ఏం చేయాలంటే మీకు జీమెయిల్కి ఒక కోడ్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత మీరు లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాతకి మీ ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాతకి మీకు యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మేనేజ్ KYC క్లిక్ చేయండి. మేనేజ్ KYC క్లిక్ చేసిన తర్వాతకి ఫస్ట్ పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ను అప్లోడ్ చేయండి. కింద ID ప్రూఫ్లో ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ని క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత మీ సెల్ఫీ ఒకటి క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. మీకు 3 అప్రూవ్ అయిపోతాయి. తర్వాత మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. ఇక్కడ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ ఆప్షన్లోకి రండి. వచ్చి యాడ్ బ్యాంక్ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న బ్యాంక్ని యాడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి సక్సెస్ఫుల్గా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ TRC20 అడ్రస్ ఉంది కదా, USDT టెథర్ గుర్తుంచుకోండి. ERC20 కాదు, ERC20కి చాలా ఫీజు బాగా ఉంటుంది.
TRC20. ఇక్కడ USD TRC20 దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి పైకి రండి. పైన చూడండి, పైన మీకు ఒక సింబల్ ఉంది కదా వైట్ కలర్లో, మీకు ఒక యారో సింబల్ లాగా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అడ్రస్ జనరేట్ అవుతుంది అనమాట. ఈ అడ్రస్ని ఇప్పుడు కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాతకి మళ్ళీ మీ బిట్మార్ట్ అకౌంట్కి రండి. బిట్మార్ట్ అకౌంట్కి వచ్చిన తర్వాతకి ఇక్కడ మీరు TRC20 అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నారుగా, ఇక్కడ అడ్రస్ దగ్గర పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాతకి మినిమం 10, మీ ఇష్టం ఎంత అంటే అంత, ఆల్ కొడితే మీ దగ్గర ఎంత ఉందో అంత కూడా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి సెండ్, ఇక్కడ మీకు సెండ్ బటన్ క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్ నెంబర్కి ఒక కోడ్ వస్తుందన్నమాట. దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ అది ఎంటర్ చేసిన తర్వాతకి మీరు ఏం చేయాలంటే, మీరు గూగుల్ ఆథెంటికేటర్ యాప్ ఓపెన్ చేశారు కదా, ఆ యాప్ను ఓపెన్ చేసి, యాప్ ఓపెన్ చేసిన వెంబటే మీకు కోడ్ వస్తుందండి. మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఏదో ఒక కోడ్ వస్తూనే ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు కోడ్ వస్తుంది కదా, ఆ కోడ్ని ఇక్కడ వచ్చి పేస్ట్ చేసి ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాతకి సక్సెస్ఫుల్గా మీకు సన్ క్రిప్టో ఎక్స్చేంజ్లోకి విత్డ్రా అయిపోతాయి అన్నమాట. సో విత్డ్రా అయిపోయిన తర్వాతకి మీరు ఏం చేయాలంటే, మీరు బిట్మార్ట్లో విత్డ్రా చేసిన తర్వాతకి కొద్దిగా టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకున్న తర్వాతకి అవి మీ సన్ క్రిప్టో యాప్లో క్రెడిట్ అవుతాయి అనమాట. సో మీరు చెక్ చేసుకోవడానికి కింద పోర్ట్ఫోలియో ఉంది కదా, పోర్ట్ఫోలియో క్లిక్ చేయండి. పోర్ట్ఫోలియో క్లిక్ చేసిన తర్వాతకి మీరు ఏమేమి విత్డ్రా చేశారో మీరు మొత్తం చూపిస్తుంది. చూడండి, ఇక్కడ నాకు USDT తదర్ TRC20 124 చూపిస్తుంది కదా. సో నా పోర్ట్ఫోలియోలో క్రెడిట్ అయ్యాయన్నమాట. సో ఇప్పుడు మీరు విత్డ్రా చేసిన దాన్ని సెల్ చేసి బ్యాంక్ అకౌంట్లో ఎలా రప్పియాలో చెప్తాను. సో ఇక్కడ మీరు హోమ్లోకి రండి. హోమ్లోకి వచ్చిన తర్వాతకి USDT TRC20 ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సెల్ బటన్ క్లిక్ చేయండి. సెల్ బటన్ క్లిక్ చేసి 100% క్లిక్ చేసి పే ఉంది కదా, పే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు ఒక కోడ్ మీ 4 అంకెల పిన్ ఇచ్చారు కదా, దాన్ని ఎంటర్ చేయండి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాతకి ఇది ఇన్స్టాంట్గా అవి ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాతకి మీరు హోమ్లోకి వచ్చిన తర్వాతకి INR విత్డ్రా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ విత్డ్రా కొట్టండి. విత్డ్రా కొట్టిన తర్వాతకి సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్, మీరు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాక ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. మినిమం జస్ట్ 100 రూపీసే. మినిమం 100 రూపీస్ నుంచి మీరు మ్యాక్సిమం చాలా ఎంతైనా 1,00,000 2,00,000 కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఫీజు వచ్చి మీకు జస్ట్ 10 రూపీస్ పడుతుంది అనమాట. వితిన్ 5 or 10 మినిట్స్లో దీంట్లో మనకి విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో డిపాజిట్స్ అయినా కానీ విత్డ్రా అయినా కానీ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. సో మీరు అట్లీస్ట్ మీరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లాంటి బిట్మార్ట్ కానీ, హార్ట్ బిట్ కానీ, లేకుంటే Gate.io లాంటిలో మనకి ఏదైనా కాయిన్స్ కొన్నప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఈ TRC20 అడ్రస్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ TRC20 అడ్రస్ ప్రజెంట్ మనకి ఓన్లీ ఈ సన్ క్రిప్టో ఎక్స్చేంజ్లో అవైలబుల్ ఉంది. సో జస్ట్ మీరు ఇంట్లో ఎటువంటి కాయిన్స్ కొనకపోయినా విత్డ్రా పర్పస్కైనా దీన్ని మీరు వాడవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. సో మాకు ఈ సన్ క్రిప్టో ఎక్స్చేంజ్ వద్దు, మాకు ఈ $1 ఫీజు కూడా వద్దు అనుకుంటే నేను మామూలు నార్మల్ మెథడ్ చెప్తాను అనమాట. సో మీ బిట్మార్ట్ అకౌంట్ని ఓపెన్ చేయండి. మీ బిట్మార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతకి అసెట్స్ని క్లిక్ చేసిన తర్వాతకి మీ సైతామా యూనిట్ని సెల్ చేయండి. సెల్ చేసిన తర్వాతకి అది US డాలర్స్లోకి మారిపోద్ది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మార్కెట్స్లోకి వచ్చి XLM అని టైప్ చేయండి. XLM టైప్ చేయండి, వచ్చింది కదా. కింద మూడోది USDT, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీ దగ్గర US డాలర్స్ ఉన్నారుగా, ఫస్ట్ బై చేయండి. బై చేసి ఇక్కడ లిమిట్ తీసేసి దీన్ని మార్కెట్ చేసి 100% సెలెక్ట్ చేసి బై చేయండి. బై చేస్తే ఇన్స్టాంట్గా మీకు XLM కాయిన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ XLM కాయిన్ని మనం వెజిరెక్స్లోకి ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీ వెజిరెక్స్ అకౌంట్ని ఓపెన్ చేయండి. వెజిరెక్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతకి మీరు ఫండ్స్లోకి రండి. ఫండ్స్లోకి వచ్చి ఫండ్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పైన XLM అని టైప్ చేయండి. XLM అని టైప్ చేయండి. XLM వచ్చింది కదా. ఇప్పుడు మీరు డిపాజిట్ ఆప్షన్ ఉంది కదా, కింద డిపాజిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఫస్ట్ అడ్రస్ని కాపీ చేయండి. గుర్తుపెట్టుకోండి, XLM అంటే డిపాజిట్ అడ్రస్తో పాటు కింద మెమో ఉంటుంది, కొన్ని నెంబర్స్, ఆ 2 ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇప్పుడు నేను అసెట్స్లోకి వచ్చి తర్వాత నేను XLM కొన్నాను. సో మనకి ఫస్ట్ ఈ XLMఏ బెటర్ అనమాట, బెటర్ ఆప్షన్ బిట్మార్ట్లో విత్డ్రా చేసుకోవడానికి. లేకపోతే లైట్ కాయిన్ కూడా బెటర్ ఆప్షనే, చాలా తక్కువ ఫీజు ఉంది. తర్వాతకి TRX కూడా, ఈ 3 కాయిన్లో మీది ఏదైనా కొనొచ్చు. తర్వాతకి XLM కొన్నా కదా,
ఇప్పుడు ఏం చేస్తానంటే విత్డ్రా బటన్ క్లిక్ చేస్తా. విత్డ్రా బటన్ క్లిక్ చేసి పైన XLM అని టైప్ చేయొచ్చు. చేసిన తర్వాతకి నేను వెజిరెక్స్లో డిపాజిట్ అడ్రస్ని కాపీ చేశాను, దాన్ని పే చేశాను. మెమో అడుగుతుంది, మళ్ళీ వెజిరెక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మెమో ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. మెమో కాపీ అయిన తర్వాతకి మళ్ళీ దీన్ని పేస్ట్ చేయండి అనమాట. పేస్ట్ చేసిన తర్వాతకి అమౌంట్ ఇక్కడ చూడండి, మినిమం 100 ఉంటేనే మీరు XLMని విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 28 to 29 రూపీస్ ఉంది. 29 into 100 ఎంత వస్తుందో అంత. సో మీ అడ్రస్ను మెమోని పేస్ట్ చేసిన తర్వాత గుర్తుంచుకోండి, ఇందులో మినిమం విత్డ్రా వచ్చి 100 XLM అనమాట. సో 1 XLM రేట్ వచ్చేసి 28-29 ఉంటుంది. సో 100 into 28 into 29 వేసుకుంటే మీకు ఎంత వస్తుందో అంత ఉంటే మీరు డైరెక్ట్గా 100 XLM బై చేసిన తర్వాతకి ఇక్కడ కింద విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఫస్ట్ మీ మొబైల్ నెంబరు కోడ్ వస్తుంది, మళ్ళీ గూగుల్ 2FA కోడ్ ఉంటుంది కదా, గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి రెండింటిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇందులో కొద్దిసేపు అయిన తర్వాతకి డిపాజిట్ అవుతాయి అన్నమాట. డిపాజిట్ అయిన తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంది కదా, ఎక్స్చేంజ్కి వచ్చి ఇక్కడ సెర్చ్ బార్లో XLM అని టైప్ చేయండి. XLM అని టైప్ చేసిన తర్వాత బై ఆర్ సెల్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సెల్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ దగ్గర ఎంత అమౌంట్ XLM ఉందో అంతనే ఎంటర్ చేసి ఇక్కడ కింద సెల్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాంట్గా INR రూపీస్లో మారిపోతుంది. సో మీరు దాన్ని బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఇలా మీరు 2 మెథడ్స్లో దీంట్లో విత్డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చాలా ఈజీ అండ్ ఫాస్టెస్ట్గా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మీకు అందులో $1 ఫీజు పోతుంది. మీరు $100ని విత్డ్రా చేసినా $1 అయిపోతుంది. సెకండ్ మెథడ్లో మీరు XLM కొంటారో లైట్ కాయిన్ TRX ఏదో ఒకటి. XLM అయితే బెటర్, మీకు ఆప్షన్ 100 XLM మీకు విత్డ్రా ఆప్షన్ ఉంది కాబట్టి XLMని చూస్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మీ సైతామా ఈని విత్డ్రా చేసి బ్యాంక్ అకౌంట్ని చేయొచ్చు అనమాట. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.